ఆర్ఏఎస్ ఆర్ రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్. ఇది ఆక్వా ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ రీసెర్చ్ చేస్తున్న టాపిక్ అండ్ చాలా కాంట్రవర్షియల్ టాపిక్ కూడా. ఒక పక్క దీన్ని ఫ్యూచర్ ఆఫ్ ఫిష్ ఫార్మింగ్ అంటున్నారు, ఇంకో పక్క దీన్నో ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్లా చూస్తున్నారు, ముఖ్యంగా భారత్ లాంటి డెవలపింగ్ కంట్రీస్లో. కానీ యూరోప్, ఆస్ట్రేలియా అండ్ ఇజ్రాయెల్లో దీన్ని ఆక్వాకల్చర్ రెవల్యూషన్లా చూస్తున్నారు. బట్ ఇండియాలో దీని మీద ఆసక్తి ఎందుకు లేదు? లెట్స్ బ్రేక్ డౌన్ ద రియల్ రీజన్స్ బిహైండ్ దిస్ కాంట్రవర్సీ. నమస్కారం కామ్రేడ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో లాగ్. లెట్స్ డీబంక్ మిత్స్ విత్ ప్రాక్టికాలిటీ. ఫస్ట్, ఆర్ఏఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆర్ఏఎస్ ఆర్ రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్. ఇది ఒక క్లోజ్డ్ లూప్ సిస్టమ్. ఇందులో పెరిగే చేపలని ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో పెంచుతారు. అంటే చెరువులో చేపల పెంపకంలా కాకుండా ఒక కన్స్ట్రక్టెడ్ షెడ్ లో మెషిన్స్ తో వాటర్ ని ఫిల్టర్ చేసి ఆర్టిఫిషియల్ గా ఆక్సిజన్ ని పంప్ చేస్తుంటారు. ఈ సిస్టమ్ ని స్పెషల్ గా వాటర్ వేస్ట్ కాకుండా ఫిల్టర్ చేసి మాక్సిమం వాటర్ ని రీయూజ్ చేయడానికి, చక్కటి ఫిష్ ప్రొడక్షన్ కి అండ్ మెయిన్లీ బయోసెక్యూరిటీకి, అంటే కప్పలు, పాములు, పక్షులు లాంటివి ఇంకేమైనా చేపలను ఎఫెక్ట్ చేయకుండా దీన్ని డిజైన్ చేశారు. దీని మెయిన్ గోల్ ఏంటంటే అప్ టు 90% వాటర్ సేవ్ చేయడం, చేపలని లొకేషన్ కి సంబంధం లేకుండా ఏ లొకేషన్ లో అయినా పెంచడం అండ్ ప్రతిదీ లైక్ టెంపరేచర్, pH, అమోనియా, ఆక్సిజన్ వీటన్నిటిని కంట్రోల్ చేయడం. థియరిటికల్ గా పర్ఫెక్ట్ అనిపిస్తుంది కదా. నౌ లెట్స్ బ్రేక్ డౌన్ ద మిత్స్. మిత్ నెంబర్ 1, ఆర్ఏఎస్ ఇస్ ప్లగ్ అండ్ ప్లే. ఎవరైనా సొంతంగా దీన్ని రన్ చేసుకోవచ్చు. కానీ రియాలిటీ, ఆర్ఏఎస్ అనేది ఒక ఇంజనీరింగ్, బయాలజీ, రియల్ టైమ్ మానిటరింగ్ కలగలిసిన ఒక సిస్టమ్. ఇందులో ఏ ఒక్క పారామీటర్ లైక్ అమోనియా, ఆక్సిజన్ ఆర్ pH ఏది ఫెయిల్ అయినా మన చేపల స్టాక్ మొత్తం చనిపోతాయి. మిత్ నెంబర్ 2, ఇందులో డే 1 నుంచి ప్రాఫిట్సే. కానీ రియాలిటీ, దీన్ని స్టార్ట్ చేయడానికి చాలా పెట్టుబడి కావాలి. మీ ప్రాజెక్ట్ సైజ్ని బట్టి ఎనీవేర్ ఫ్రమ్ 10 lakhs to crores. అండ్ దీన్ని తిరిగి సంపాదించాలంటే మీ ప్రొడక్షన్ అవుట్పుట్ని బట్టి చాలా టైం పడుతుంది. మిత్ నెంబర్ 3, పవర్ కట్స్. అంటే మన నార్మల్ భాషలో కరెంటు పోయినా పనిచేస్తుంది. రియాలిటీ ఏంటంటే బ్యాకప్ పవర్ లేకుండా ఒక 15 minutes పవర్ కట్ అయితే చాలు, మొత్తం చేపలు చనిపోతాయి. మిత్ నెంబర్ 4, మనకి నచ్చిన ఫిష్ని ఫామ్ చేసుకోవచ్చు. కానీ రియాలిటీలో స్పీషీస్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. అలా రిస్క్ ఉండే స్పీషీస్ అయినా సాల్మన్ ఆర్ లాబ్స్టర్ పెంచడం చాలా కష్టం. కానీ తిలాపియా ఆర్ పంగాసియస్తో మేనేజ్ చేయొచ్చు. మిత్ నెంబర్ 5, ట్రైనింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. రియాలిటీ, ఎక్స్పర్ట్స్ ఆర్ వర్కర్స్ అన్ని టైంలో అవైలబుల్ ఉండరు. సో ఆర్ఏఎస్ మీద ట్రైనింగ్ అండ్ దాని గురించిన నాలెడ్జ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మరి అలాంటప్పుడు నార్వే, నెదర్లాండ్స్, USA, ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్లో వర్క్ అయ్యి భారత్లో మాత్రం 70 to 80% ఆఫ్ ఆర్ఏఎస్ ప్రాజెక్ట్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఇంకా డీప్గా తెలుసుకుందాం. రీజన్ నెంబర్ 1, పవర్ డిపెండెన్సీ. ఆర్ఏఎస్లో వాడే పంప్స్కి, బయోఫిల్టర్స్కి అండ్ ఏరియేటర్స్కి కంటిన్యూస్గా పవర్ సప్లై కావాలి. బట్ భారత్లో Tier 2 అండ్ Tier 3 ఏరియాస్లో ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. రీజన్ నెంబర్ 2, మార్కెట్. ఇంత ఖర్చు పెట్టి పెంచితే అసలు చేపలు ఎవరు కొంటారు? మీరు లాస్ట్ టైం ఫిష్ని 800 rupees కేజీకి ఎప్పుడు కొన్నారు? అసలు మీ ఏరియాలో ఫిష్ రేట్ ఎంతో డ్రాప్ ఏ కమెంట్ బిలో. ఇది ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇందులో ఫార్మర్స్ దగ్గర నుండి చీప్ రేట్స్కి కొనే మధ్యవర్తులే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. రీజన్ నెంబర్ 3, ప్రాపర్ బిజినెస్ నాలెడ్జ్ లేకపోవడం. చాలామంది పౌల్ట్రీ ఆర్ డైరీ ఫార్మింగ్ లాగా ఆర్ఏఎస్లో కూడా డైలీ డబ్బులు సంపాదించుకోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఆర్ఏఎస్లో టైం, మార్కెటింగ్ అండ్ సేల్స్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. రీజన్ నెంబర్ 4, పువర్ టెక్నికల్ సపోర్ట్. ఆర్ఏఎస్ ఫెయిలింగ్ స్టేజ్లోకి రావడానికి ఇది మేజర్ రీజన్. చాలా ఆర్ఏఎస్ ప్రాజెక్ట్స్ రన్నింగ్ ఎక్స్పీరియన్స్ లేని సప్లయర్ సెటప్ చేస్తున్నారు. సో నో ట్రైనింగ్ అండ్ ఒక్కసారి సెటప్ అయిపోయాక ఏ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇవ్వడం లేదని నా రీసెర్చ్లో తెలిసింది. అండ్ రీజన్ నెంబర్ 5, పని తక్కువ, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ. మెషినరీ అండ్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి దాని పని అదే చేసుకుంటుందని చాలా మంది వదిలేస్తున్నారు. బట్ ఆర్ఏఎస్ ఎంత ఆటోమేటెడ్ అయినా దాన్ని క్రమం తప్పకుండా మానిటర్ చేస్తుండాలి. సో ఆర్ఏఎస్ ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టా? నిజానికి ఆర్ఏఎస్ ఒక ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్. కానీ అది హై రిస్క్ అండ్ హై రివార్డ్ సిస్టంలో పనిచేస్తుంది. అంటే ఎంత రిస్క్ చేస్తామో, ఎంత కష్టపడతామో అంత ప్రాఫిట్. ఒకవేళ మీకు 24/7 ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రిక్ బ్యాకప్ ఉంటే, ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఆర్ మీకే నాలెడ్జ్ ఉంటే, మార్కెట్కి తగ్గ చేపని మీరు ఎంచుకోగలిగితే అండ్ ఎంచుకున్న చేపని మీరు మార్కెట్ చేసుకోగలిగితే ఆర్ఏఎస్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ యూ. అందరికీ ఇవన్నీ ప్రాక్టికల్గా సాధ్యం కావు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చే రాంగ్ హైప్కి మోసపోకండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్. ఆర్ఏఎస్ అనేది మ్యాజిక్ కాదు, ఇలా చేపలు వేయగానే అలా ప్రాఫిట్ రావడానికి. ఇది ఒక సిస్టమ్. సో ప్రతి సిస్టమ్ లాగానే కష్టపడి స్మార్ట్గా పనిచేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే #MeTooForB2 అని కమెంట్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. ఆర్ఏఎస్ అనేది ఫిష్ ఫార్మింగ్లో ఒక మెథడ్ మాత్రమే. ఇది కాకుండా ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుకున్నా
లేదా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా, మీరేమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, ప్లీజ్ డ్రాప్ ఎ కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్ బిలో. లెట్స్ బిల్డ్ ఏ హెల్దీ ఆంటర్ప్రినర్ కమ్యూనిటీ టుగెదర్. నెక్స్ట్ ఇంకేం టాపిక్ మీద మీకు వీడియో కావాలో డ్రాప్ యువర్ సజెషన్స్ ఇన్ ద కమెంట్ బాక్స్. నెక్స్ట్ వీడియో లాగ్లో ఇంకో కొత్త కోణంతో కలుద్దాం. అంటిల్ దెన్, లోకా సమస్త సుఖినో భవంతు. మీ యశ్వంత్ నాసు.